ఎమ్మెల్యే ఆదాయం రోజుకి 20 లక్షలు. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఆయన గల్లాపెట్ట నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్. రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం. ఒక ఎమ్మెల్యే గంట రోజుకి 20 లక్షల ఆదాయం అంట. అంటే ఇది 20 లక్షల ఆమ్దాని. డైలీ 20 లక్షలు అంటే ఎమ్మెల్యేకి ఎట్లా సంపాదిస్తుండ అంటే ఆయన గల్లాపెట్ట నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ లో మరి ఎవరో ఈయన ఎమ్మెల్యే, అధికార పక్షమా ప్రతిపక్షమా తెలియదు కానీ రోజుకి 20 లక్షలు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ వేస్టేజ్ వల్ల సంపాదిస్తున్నాడంట ఆయన. రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం. ఇక ఇతర పార్టీల లీడర్లకు అందుబాటులో అందులో వాటాలు. అంటే వేరే లీడర్లకు, వేరే పార్టీ లీడర్లకు కూడా అందులో వాటాలు. అందుకే నోరు మెదపని నాయకులు, అధికారులు. ఇక ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఇంటెలిజెన్స్ టీం. ఇప్పుడు ఈయన తినండి, ఈయనకు వచ్చే 20 లక్షలలో అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు, అధికారులకు చర్యంత ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఏం మాట్లాడరు. సో ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ అయితే ఒక నివేదిక ఇచ్చింది. ఎవరా ఎమ్మెల్యే చూద్దాం ఒకసారి. ఎమ్మెల్యే ఆదాయం రోజుకి 20 లక్షలు. ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్. ఆయన గల్లాపెట్ట నింపుతున్న ఇండస్ట్రియల్ వేస్టేజ్. ఇక రెవెన్యూ, పోలీస్, రవాణా అధికారుల సహకారం. ఇటు రెవెన్యూ అధికారుల సహకారం, అటు పోలీసుల సహకారం, మరోవైపు రవాణా అధికారుల సహకారం కూడా ఉంది. ఇక ఇతర పార్టీల లీడర్లకు అందులో వాటా. అందుకే నోరు పెద్దపైన నాయకులు, అధికారులు. ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రోజువారీ ఆదాయం సుమారు 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం కూడా ఏమీ లేదు. కానీ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేకు వేస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే ఆ ఇండస్ట్రియల్ వేస్టేజ్ ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కు స్పెషల్ ట్యాక్స్ విధించడం వల్లే సమకూరుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాకే ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటకు వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్స్ ఇస్తారనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడ నుంచి బయటకు వెళ్ళనివ్వరనే టాక్. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యే ఎవరంటే నాకు తెలిసి పటాన్ చెరువు ఎమ్మెల్యే అనిపిస్తుంది. గూడెం మహిపాల్ రెడ్డి ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే గూడెం మహిపాల్ రెడ్డి గతంలో విన్నాం ఆయనకు రోజు 10 లక్షలు ఆదాయం ఉంది అని చెప్పి. ఇప్పుడు 20 లక్షలు అనే వార్త, ఇండస్ట్రియల్ వేస్టేజ్ అవన్నీ చూస్తే గూడెం మహిపాల్ రెడ్డి ఏమో అనిపిస్తుంది. మరి నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్ లో ఎమ్మెల్యే న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నారని ప్రచారం. అలాగే ఈ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్, స్థానికంగా పలుకుబడిన వ్యక్తుల హోదాల మేరకు నగదును పంపించే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుందని వినికిడి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండడంతో ప్రశ్నించే వారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఈ ఎమ్మెల్యే పేరు ఇంకా రివీల్ చేయలేదు. త్వరలో వార్త అయితే బయటకు వస్తుంది. కానీ నగర శివారుకు సంబంధించిన ఎమ్మెల్యేగానైతే తెలుస్తోంది. డైలీ 20 లక్షలు సంపాదిస్తున్నాడు. 20 లక్షలు వస్తుందంటే ఖచ్చితంగా అందరి నోట్లలో నానుంటది. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి అయితే ఇచ్చింది. మళ్ళీ ఎలాంటి చర్య తీసుకుంటే అనేది చూడాలి.